ఇల్లు కట్టించారు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీరు ఏమైనా చేయగలిగిండ్రా? అవును, రైతులు 2000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు. ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురువు చెప్పుకొని మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు 5-10 సంవత్సరాల ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా అనేది మీ దగ్గర? నిరుద్యోగ సమస్య ఇంత ఎత్తున పెరిగిపోతే ఆనాడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీరిద్దరు మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి అదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది? దళితులకు వ్యతిరేకమే, బీసీలకు వ్యతిరేకమే. బీసీ కులగణన సర్వే జరగాలంటే దాన్ని తీసుకొని అప్పుడే పెడతారు కేంద్రంలో. మైనార్టీలకు వ్యతిరేకమే. ఆఖరికి రాజపుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది. అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతలేరు. ఇంటింటా మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం కానీ ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వాడు అందరికీ వాడు. కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద అక్షింతలు, రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి. ఆ హక్కు ఎక్కడదని అడుగుతాను ఓట్ల రూపం లోపల. నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్పి అడగండి. ఓట్లు ఉద్యోగాలు ఇచ్చి చెప్పిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టించిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిండు అడగండి. తెలంగాణ పేదలకు, వితంతువులకు, వృద్ధాప్యులకు ఎంత ఏమేమి ఇచ్చిండు అడగండి. అవన్నీ మాట్లాడరు. గాలి కబుర్లు, సొల్లు కబుర్లు. ఏమనంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి భావి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము భావి భారతదేశ అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం. రాముడు ఒక్కడి వాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా ఏ రామ్ అనుకుంటే చనిపోయాడు. సబ్కా సమ్మతి ఏ భగవాన్ అనుకుంటూనే ఉన్నారు రావు. ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిందే? బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు జీఎస్టీ చేయడంతో పాటుగా బుణకర్ యోజన కింద వాళ్ళకైతే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్ సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేశారు మీరు. అది కాకుండా వాటినే ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ యువజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగని తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు లేకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికత ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 120-130 రోజులైతే మనం అందరం కూడా మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్,